నాయక్, జకీర్ నాయక్, నీకు అసలు బుర్ర ఉందరా? మీస ఉంటే మగాడివైతే అమ్మకి అబ్బకు పుడితే 1995లో జైశాలి గారి చేతిలో చిచ్చుగా ఓడిన దరిద్రుడు వాడు. ఆ కండిషన్ రాయండి ఆ దరిద్రుడికి. ప్రతి ఓదరబోతూ పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ద్రపు మీడియా వాళ్ళంతా సిగ్గు లేని మీడియా వాళ్ళు, పౌరుషము లేని మీడియా వాళ్ళు, చేతగాని మీడియా వాళ్ళు. గాజులు వేసుకోవాలి వీళ్ళు, గాజులు వేసుకోవాలి వీళ్ళు. ఫెలోస్, కబడ్దార్ డర్టీ ఫెలోస్, ఈ ఆడంగుల మీడియా. ఎవరు రాశారు ఇదంతా? ఎవరు రాశారు? బ్రిటిష్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, అమెరికన్స్ రాశారు. వాటిని నీ రాజ్యాంగంలోకి తెచ్చుకుని కాపీ కొట్టో. నీకు ఒరిజినల్గా ఈ బ్రెయిన్ లేదు రాయడానికి. నీచమాలిన అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేది కాదు ఈ ప్రాపర్టీ అంతా. నేను కానండి పార్లమెంట్లోకి వెళ్తే మొత్తం డాక్యుమెంట్లు అన్నీ మార్చి పడిద్దినండి. మన్మోహన్ సిడాం, ఎవరులా క్యాబినెట్ మినిస్టర్ సిద్దాం, జై జన్మభూమి అని 2 ఏళ్ళు నిలబెడతాడు. పాపం అమాయకుడు కదా, అమాయకుడు చంద్రబాబు. నీతిమాలిన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు సర్వోన్నతమైన న్యాయస్థానంలో కూర్చొని దౌర్భాగ్యమైన తీర్పిచ్చారు. జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయో మీకు తెలుసు? 3 రంగులు ఉంటాయి. రంగులు చక్రాన్ని పుల్లల్ని పెట్టుకొని తల పైకెత్తి కాగితపు గొడ్డట సెల్యుట, అది జాతీయ పతాకమా? రెహమాన్ గారు జాతీయ పట్ట పెట్టావా? పిచ్చి పిచ్చి కేకలే వేస్తున్నాడు. అదే మెచ్చుకున్నారు అందరూ. ఆడికి పిచ్చి పెట్టాడు, జాతీయ గీతం పాడుతున్నాడు. ఒక్క మాట అర్థం లేదండి అందులోది నాకు. అపరగార్థవ స్వరం పడింది. ఏదో ఒకటి అంటాడు చూసావా, కొడితే మైండ్ బ్లాక్ అయిపోతాను. ఆయన ఎవడో కొడితే మైండ్ దరిద్రుడు, ఈడు కొడితేనే 1/2 కేజీ మాంసం ఉండదు వీడి దగ్గర. ఓచ చెయ్యిలాగా ఉంటాయి, కొడితే మైండ్ బ్లాక్ అయిపోతాయి. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుంది? దేవుడని చెప్పరా కుక్క. భక్త్ సింగ్ పుట్టిన తర్వాత చాలా జనాన్ని మోసం చేశాడు. అనిల్ గడ్ అన్నాడు హ్యాపీ క్రిస్మస్. వీడెవడు కరుణామణి కింద చేశాడు విజయ్ చంద్ర గారు. ఆ దరిద్రులందరిలో చర్చిలో పాస్టర్ ఏమంటారు తెలుసా? గౌన్ వేసుకునేవాడు. అక్కడ పాస్టర్ గారికి బుద్ధి ఉందండి. పోనీ ఈ పెద్దలు పడ్డల్లాగా ఉన్నారు అందరూను. వీళ్ళకైనా ఎవరికైనా సంఘంలో బుర్ర ఉందండి ఎవరికైనా? ఇదేటే ఈ గౌన్ గాడు గౌన్ వేసుకుంటాడు, 33 మలతాడులు. సూపర్ మ్యాన్ షెడ్డి పైన ఉన్నట్టు వీడికి మలతాడు మీద ఉంటది, గౌన్ మీద. ఫుల్ గల్ల లేరండి. తిమోతి ఎప్పుడైనా పౌరు గురించి రొక్క విషయాలు చెప్పాడండి. పొద్దురా నాకు పాపాల గురించి మాట్లాడకండి. విశ్వచక్రం స్టార్ట్. అప్పుడు విశ్వచక్రం తిరగడం ప్రారంభించింది. ఆరాధన అంటే బలి, వర్క్ ఈజ్ వర్షిప్. 6 దినాల్లో సృష్టి కార్యక్రమం ఏంటండి? ఎవరిని చూడండి పాపి 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 అని. అసలు పాపాల జోలికి వెళ్ళకండి, చాలా తప్పండి. మీరు అందరూ ఒక వెళ్ళేవాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోండి. మీరు మంచోడు కాదు. ఒకరి పాపాల గురించి మనం ఎప్పుడు మాట్లాడకూడదు, ఎందుకంటే మనం మంచోళ్ళం కాదు కనుక. గర్భాన్న పుట్టించిన దేవుడు మీకు ఇచ్చిన గర్భ ఫలాలైన బహుమానాలనైనా దయచేసి నా దగ్గర పంపండి. మీ పిల్లల్ని అడుగుతున్నాను నేను, ఇవ్వండర్రా, నాలా చేసేస్తానని అంటున్నాను. ఈ 2 నువ్వు చెయ్యాలా, అంతేగాని అది ఎవరిలో తెచ్చుకుంటే అన్నాడు.
ఆడంగోడు ఎవడో తెలుసా? నీ పిల్లలు ఎవరితో తొడుతుంది ఆంజనుకుంటాడు ఆడంగోడు. ఎదపై నీకు చేతనైతే ముందు నీ పిల్లలతో లేదా నీ పిల్లలతో విడాకులు చేసి, ఇది సమస్య. ఎందుకంటే నీ పిల్లలు పిల్లకుండా ఎవడు పక్కలోకి రాడు, ఎవడో పిల్లకుండా నీ పిల్లల పక్కలోకి వెళ్ళదు. నువ్వెందుకు పిలిచావని చెప్పి దాని తన్నాలి దాన్ని. నేను కానీ అప్పుడు ఏం చేస్తావు? నువ్వు చేతకాని దానివి లేదా నేను చేతకాను అని చెప్పి వదిలేశాను. మరి ఇంకా సమస్య ఉంది. మూడో వ్యక్తిని ఎందుకు వెళ్తావు? మూడో వ్యక్తి వల్లే కదా ఇంత అయింది. అరే మూడో వ్యక్తి అంటే మూడో వ్యక్తిని ఎందుకు వచ్చాడు మధ్యలో? మూడో వ్యక్తి ఇప్పుడు నా పక్కన అది కదా. మూడో వ్యక్తి ఎందుకు వచ్చాడు చెప్పు. ఇప్పుడు నీ భార్య పిలకుండా మూడో వ్యక్తి వచ్చాడా? రైట్ చెప్పు. ఇప్పుడు జనారణ్యంలో క్రూర మృగాలు కీచుకుడు అనుకున్న అతనే అలా చేస్తుంటే కోరిని పిల్లని ఎత్తుకెళ్ళిపోయి కోరిని నీ పిల్లని ఎత్తుకెళ్ళిపోయి చేశాడా? లేదు. అంటే నీ పిల్లని పిలిచింది, నీ పిల్లని పిలిచింది. పిలిస్తే వెళ్ళిపోయే కుక్కాయుడు. అదే పిలిస్తే వెళ్ళిపోయే కుక్కాయుడు చెప్పు. వెళ్ళాలో వచ్చేది కాదు. నువ్వు నీ పిల్లని ఎందుకు పిలిచింది? నీ పిల్లని ఎందుకు పిలిచింది? రైట్ రైట్ అది రంకుది. రంకుదైతే అనారణ్యంలో క్రూరముగాలని ప్రజలకి కీచకులు అన్నావు నువ్వు. అవును, అలాంటప్పుడు నువ్వు వెంటనే రావచ్చు కదా. ధైర్య సాహసాలు ఉన్నవాడైతే మొదలు అయితే గురుగారి దగ్గరికి రావచ్చు కదా. ఎక్కడ శాతగానోడు లాగా కొజ్జావులాగా పరారే పారిపోయాడు. 3 సంవత్సరాలు బాధ్యత తీసుకున్న ప్రసన్నబాబు ఎవడు చెప్పినా నేను విన్నో. రెసిడెన్షియల్ యూనివర్సిటీలో ఆడపిల్లలను అంతకంటే వదలని గట్టి పట్టుబెట్టాడు. నా అనుమతి లేకుండా ప్రతి వారం 2-3 సినిమాలు చూపిస్తున్నాడు అక్కడ ఉన్న పిల్లలందరికీ. 2-3 సినిమాలు రాత్రి 12-1 గంట వరకు సినిమాలు చూస్తున్నారు. ఇంతవరకు వెళ్ళిందంటే రెసిడెన్షియల్ యూనివర్సిటీలో మరి కో ఎడ్యుకేషన్ అవటం వల్ల ఒక ఆమె రాసిన లవ్ లెటరు నెట్టలో పెట్టినంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఇప్పటికే అక్కడ ఉన్న కొందరు ఆడపిల్లల వలన దేశవ్యాప్తంగా బైబిల్ ఓపెన్ సిటీకి చెడ్డ పేరు వచ్చింది. వాళ్ళు ఎంతో నీచంగా మాట్లాడుతున్నారు, చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నా జన్మభూమి అంటాడు ఘంటసాల. పాదం మీద పుట్టుమచ్చ తర్వాత సంగతి ఆలోచిద్దు గాని ఈమె 6 అడుగుల బుల్లెట్ అన్న నడిచొస్తే మోసట. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మనన్నాడు.